నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా చూస్తూనే ఉంటాం మోకాళ్ళ నొప్పిని అందరూ బాధపడుతూనే ఉంటారు. చాలామంది యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు. 20-30 సంవత్సరాలండి నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది. మొన్న దెబ్బ తగిలింది. నాకు కూడా అరిగిపోయినట్టేనా? మా ఇంట్లో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అందరికీ అరిగిపోయాయని చెప్పారు డాక్టర్ గారు అంటారు. ప్రతి మోకాళ్ళ నొప్పి గుజ్జు అరిగిపోవడం కాదండి. మోకాళ్ళ నొప్పి అన్నదానికి చాలా కారణాలు ఉంటాయి. మోకాళ్ళలో ఉండే లిగమెంట్స్ వల్ల కానీ వయసుని బట్టి కూడా మార్పులు ఉంటాయి. అరుగుదల అన్నది చాలా రకాలుగా ఉంటుంది. ఆర్థరైటిస్లో పలు రకాలు ఉంటాయి. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అని, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వేరే డిసీజెస్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ కూడా ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ కొంతమందికి యంగ్ ఏజ్లో వస్తుంది, కొంతమందికి ఓల్డ్ ఏజ్లో వస్తుంది. యంగ్ ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ చాలా రకాలు ఉన్నాయండి. రుమటాయిడ్ కానీ వేరే డిసీజెస్ వల్ల వచ్చే వాళ్ళకి. అలా అని ప్రతి మోకాళ్ళ నొప్పి వచ్చింది ఇది నాకు అరుగుదలకి సంకేతం అనుకోకూడదు. అరుగుదల అన్నది ఏంటి అంటే ఈ లిగమెంట్, ఈ మృదుల కార్టిలేజ్లో ఉన్న కార్టిలేజ్ పొర పోతున్నప్పుడు ఆ రెండు రాపిడికి పెరిగేది అరుగుదల అంటాం. ఇది కండిషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఓల్డ్ ఏజ్లో వచ్చేది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కొన్ని ఆర్థరైటిస్లు యంగ్ ఏజ్లో వచ్చేవి జెనెటిక్ పరంగా. సో మోకాళ్ళ నొప్పి అన్నిటికీ అరుగుదల కారణం కాదు. ఎందుకంటే దీంట్లో లిగమెంట్స్ ఉంటాయి, షాక్ అబ్జార్బర్స్లో మెనిస్కస్ ఉంటాయి. వీటికి ఇంజరీ అయినా కూడా మనకి కామన్గా జరిగేది పడిపోయినప్పుడు కానీ, కూర్చొని లేవలేనప్పుడు సడన్గా కాలు బెనికింది అనుకోవడం, ఏదైనా మెట్టు మిస్ అయ్యి అడుగుకి పడలేదు కరెక్ట్గా అన్నాం, గుంతలో కాలు పడి కాలు మెల్లి పడింది అన్నాం, చాలామందికి బైక్ బ్యాలెన్స్ చేసుకోలేక కాలు ట్విస్ట్ అయిపోవడం, ఇలా జరిగినప్పుడు చాలా తరచుగా లిగమెంట్ ఇంజరీ జరిగే అవకాశం ఉంది. ఇది వెంటనే నొప్పి ఇవ్వదు చాలామంది. కొంతమందికి 2 రోజులు ఇబ్బంది పెట్టినా మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది. ఈ లిగమెంట్స్ వల్ల చాలామందికి నొప్పి కన్నా ఇబ్బంది అంటే స్టెబిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పరిగెత్తలేకపోవడం, సడన్గా తిరగాలనుకుంటే ఆ బాడీ ఆగిపోతుంది. మెట్లు ఎక్కాలన్నా దెబ్బ తగిలిన కాలు కాకుండా ఆపోజిట్ కాలు ముందు పెట్టడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ పొజిషన్లో నేను వెళ్ళినా, ఇలా చేసినా నాకు ఇబ్బంది తెలుస్తుంది అని. కాబట్టి బాడీ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోయి అదే ఆగిపోతూ ఉంటుంది. వేరే కాలు మనం ముందు పెడుతూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే లిగమెంట్ ఇంజరీ అంటాం. ప్రతి మోకాళ్ళ నొప్పికి కారణం గుజ్జు అరుగుదలే కాదు. కొంతమంది డ్యామేజ్ వల్ల బెనికినా కూడా కరెక్ట్గా రెస్ట్ ఇవ్వకుండా చాలా కాలం పనిచేయడం, తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానండి, నాకు మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిపోయింది, దీనికి ఏంటి అరుగుదలేనా, అరిగిపోయిందా నా మోకాళ్ళు, లేదా కూర్చొని లేచినప్పుడు సౌండ్స్ వస్తాయి టక్ టక్ అని, ఇది కూడా అరిగిపోయిందా అనుకుంటా. కాదండి, మోకాళ్ళు కండరాలు బలహీన పడినా కూడా మోకాళ్ళలో సౌండ్స్ వస్తాయి. 20% మందికి సౌండ్స్ కూర్చొని లేచేటప్పుడు ఎక్కువగా లేడీస్కి వస్తూ ఉంటే అది సహజం, అది నార్మలే అంటాం. అంటే ఆకృతి వల్ల కానీ కండరాల వీక్నెస్ వల్ల కానీ ఈ సౌండ్స్ రావచ్చు. అంతేగాని ఇది అరుగుదలకు సంకేతం కాదు. లిగమెంట్ ఇంజరీకి ఉన్నదా లేదా అన్నది నొప్పి కన్నా కాదు, దానికి స్టెబిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ మెట్లు ఎక్కాలా దిగాలా అనుకున్నప్పుడు ఇలాంటి స్టెబిలిటీస్ ఉంటే దాన్ని లిగమెంట్ కింద పరిగణించవచ్చు. ప్రతి మోకాళ్ళ నొప్పి అరుగుదల అనుకోవద్దండి, మీరు నిర్ధారించుకోవడం ఇంపార్టెంట్. వయసు పరంగా మీకు జెనెటిక్ పరంగా ఏమైనా లోపాలు ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు చిన్న వయసులో వచ్చే అరుగుదల వేరండి. ప్రతి అరుగుదల కాదు, ప్రతి నొప్పి అరుగుదల కాదు. సో ప్రతి మోకాళ్ళ నొప్పికి భయపడొద్దండి. కొన్ని బెనికినప్పుడు మీరు శరీరానికి రెస్ట్ ఇస్తే వాటికి అవే తగ్గుతుంది. కొన్నిటికి ఫిజియోథెరపీ కావాలి మీ బాడీ మళ్ళీ నార్మల్ స్ట్రెంత్ రీచ్ అవ్వడానికి. సో ఎప్పుడన్నా ఏదైనా జరిగినప్పుడు కరెక్ట్గా తెలుసుకొని డాక్టర్ని సంప్రదించి ఏం చేస్తే బెటర్ అన్నది సలహాను పాటిస్తే నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందండి.